So diagonalize A 161120003 ఈ మ్యాట్రిక్స్ ని డయాగోనలైజ్ చేయాలి అండ్ హెన్స్ ఫైండ్ A పవర్ 8 A పవర్ 8 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలాగైతే చేస్తారో అలాగే చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి? A is equal to 1 6 1 second row 1 2 0 0 0 3. Okay, so the next step is you have to find the characteristic equation. Characteristic equation enti? Characteristic equation is mod a minus lambda I equal to 0. Okay, what is mod a minus lambda I? దాని యొక్క డెట్, ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కాకపోతే డయాగోనల్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి లాంబ్డా సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, 1 మైనస్ లాంబ్డా, 2 ఉంది, 2 మైనస్ లాంబ్డా, 3 ఉంది, 3 మైనస్ లాంబ్డా రాస్తే సరిపోతుంది. అవునా? సో బాగా అబ్జర్వ్ చేయండి. మోడ్ ఏ మైనస్ లాంబ్డా ఐ, మోడ్ ఏ మైనస్ లాంబ్డా ఐ, 1 మైనస్ లాంబ్డా 6 1 సెకండ్ రో ఎలిమెంట్స్ 1 2 మైనస్ లాంబ్డా 0 థర్డ్ రో ఎలిమెంట్స్ 0 0 3 minus lambda which is equal to 0. As usual గా మనము ఒక ఈక్వేషన్ అనేది రాసుకుంటాము. యాక్చువల్ గా దీన్ని అయితే 1 మైనస్ లాంబ్డా అని రాసి ఆ రో ఆ కాలం ఒమిట్ చేసేసి మిగతా ఎలిమెంట్స్ క్రాస్ మల్టిప్లై చేసి ఇలా డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. లేదా ఇంకో మెథడ్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్ లో నేను మీకు డిస్కస్ చేశాను. ఏంటది అంటే లాంబ్డా క్యూబ్ మైనస్ పి లాంబ్డా స్క్వేర్ ప్లస్ q lambda minus det A equal to 0. So this is your characteristic equation. కాకపోతే ఇందులో p ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా q ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా det A ఫైండ్ అవుట్ చేయాలి. p అంటే ఏమి అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ A. p is equal to sum of diagonal elements, sum of diagonal elements of A. ఏ అనే మ్యాట్రిక్స్ లో డయాగోనల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్. డయాగోనల్ అంటే ఇదే కదండి. సో 1 plus 2 plus 3 how much? That is 6. So the value of p is 1 plus 2 plus 3, that is 6. Similarly you have to find q. q అంటే ఏంటి? q అంటే sum of minors of diagonal elements of A. సో గుర్తుపెట్టుకోండి, q అంటే sum of minors of diagonal elements of the matrix A. So Q అంటే డయాగోనల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క మైనర్స్. సో ఫస్ట్ 1 యొక్క మైనర్ మీకు చూపిస్తాను చూడండి. ఈ 1 యొక్క మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేయాలి. మిగతా 4 ఎలిమెంట్స్ కి డెట్ 2003. ఎంత దీని డెట్? 2 3 are 6, 6 minus 0, that is you will get 6. Okay, similarly 2 అనే ఎలిమెంట్ కి మనం మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ విధంగా. సో ద డెట్ ఆఫ్ 1103, వాట్ ఈస్ ద డెట్ వాల్యూ ఆఫ్ 1103? క్రాస్ మల్టిప్లై చేస్తే 3 1 are 3 minus 0, that is 3. Similarly for the last element you have to find the minor, that means 3 యొక్క మైనర్. 3 యొక్క మైనర్ అంటే ఏమి? 1 6 1 2 1 6 1 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 1 are 2 minus 6, that is minus 4. సో ఇవన్నీ యాడ్ చేయాలి. 6 plus 3 minus 4, 6 plus 3 that is 9, 9 minus 4 that is 5. So the value of q is 5. Value of q is 5. ఇదంతా రఫ్ వర్క్, మీరు కావాలంటే రఫ్ లో చేసుకోవచ్చు. సో the value of q is 5. Okay, similarly you have to find mod A. mod A మనము యూజింగ్ క్యాల్సి చేసుకోవచ్చు. mod A అంటే A అనే మ్యాట్రిక్స్ యొక్క డెట్. ఎలిమెంట్స్ ఏమి మనకు ఆల్రెడీ తెలుసు, క్వశ్చన్ లో ఇచ్చున్నారు 1 6 1. సిమిలర్లీ 1 2 0, థర్డ్ రో ఎలిమెంట్స్ 0 0 3. సో ఫర్ దిస్ మ్యాట్రిక్స్ ద డెట్ వాల్యూ ఈస్, నేను క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, -12. ఓకే,
సో ఈ వాల్యూస్ అన్ని అంటే p వాల్యూ, q వాల్యూ, mod a వాల్యూ ఇవన్నీ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకు వచ్చేస్తుంది. సో లాంబ్డా q minus p lambda square, p value is 6, so 6 lambda square plus q lambda, q value is 5, so 5 lambda minus det a value is minus 12. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి నేను ప్లస్ 12 అని రాస్తాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 12 అని రాస్తాను. ఓకే, సో మళ్ళీ రాస్తాను చూడండి. లాంబ్డా క్యూ మైనస్ p lambda square, p value is 6 lambda square plus q lambda, q value is 5 lambda minus 12, already ikkada minus undi kabatti plus 12 equal to 0. So this is our characteristic polynomial anachu leda characteristic equation. సో దీనికి మనము క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం క్యాల్సిలో ఈ ఈక్వేషన్ ఫీడ్ చేసిన వెంటనే విల్ గెట్ ద రూట్స్ యాజ్ -1, 3, 4. ఇది క్యూబిక్ ఈక్వేషన్ అయినా సరే మనము సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో మనం ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ లో ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సిమిలర్లీ బి వాల్యూ ఎంత, -6 అవుతుంది. అంటే లాంబ్డా క్యూబ్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది, లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ బి అవుతుంది, లాంబ్డా కోఎఫిషియంట్ సి అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ డి అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ అన్ని మనం క్యాల్సీలో ఫీడ్ చేసిన వెంటనే మనకు అవుట్పుట్ లాంబ్డా వాల్యూస్ వస్తాయి. x1, x2, x3 అని వస్తాయి. కాకపోతే మనము లాంబ్డా ఈక్వల్ టు -1, 3, 4 అని చెప్పి రాసుకోవాలి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్. ఓకే, నౌ వీటినే మనం ఏమంటామంటే ఐగన్ వాల్యూస్ అంటాము. కాబట్టి రాసుకోండి, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ A E R AR -1, 3, 4. సో ఐగన్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. వీటి కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే లెట్ క్యాపిటల్ X is equal to x1, x2, x3 be the eigenvectors corresponding to the eigenvalues. Okay, so now you have to find the eigenvectors for each eigenvalue. First you have to consider one equation that is a characteristic equation. So you have to write here as in the matrix form. Consider a minus lambda I into x is equals to 0. a minus lambda I ఇంతకు ముందు కూడా మీరు రాశారు, స్టార్టింగ్ లో రాశారు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. కాకపోతే అక్కడ డెట్ ఫామ్ లో రాశారు, ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. సో ట్రై టు రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ a minus lambda I, that is 1 minus lambda 6 1. Second row elements are 1 2 minus lambda 0. Third row elements are 0 0 3 minus lambda. X means x1, x2, x3 which is equal to 0. So this is your second equation. First case for lambda equal to -1, మనకు ఐగన్ వాల్యూ వచ్చింది కదండి, లాంబ్డా ఈక్వల్ టు -1, 3, 4. ఇది ఫస్ట్ కేస్ అవుతుంది, ఇది సెకండ్ కేస్, ఇది థర్డ్ కేస్. ఐగన్ వెక్టర్స్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఐగన్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో ఇది మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ కేస్ 1, if lambda is equal to -1, if the value of lambda is -1, then substituting this lambda value, ఈ lambda value పైన ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే wherever you have lambda you have to replace it with -1. so I am replacing lambda value with -1. 1 -1 ఎప్పుడైతే -1 సబ్స్టిట్యూట్ చేస్తామో here you will get 1 plus 1, that is 2. when you substitute lambda value here you will get 1 2 plus 1, that is 3. when you substitute lambda value you will get 3 plus 1, that is 4. So try to write that matrix 2 6 1. Similarly second row elements are 1 3 0. Third row elements are 0 0 4. Okay, and beside that you need to write
x1 x2 x3. సో ఈ స్టెప్ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ కేసులో. ఆ రిమైనింగ్ కేసెస్ కూడా సిమిలర్గా చేసుకోవచ్చు కాబట్టి మనకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి దీని తర్వాత అంటే జస్ట్ మల్టిప్లై చేయాలి. అంటే రో వైజ్ కాలం వైజ్ మామూలుగా మనము మ్యాట్రైసెస్లో ఎలాగైతే మల్టిప్లై చేస్తామో అదే విధంగా మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి కింద రాస్తాను. రిజల్ట్ ఏమొస్తుందో అది రాస్తాను చూడండి. 2x1 సో సారీ ఈక్వేషన్స్ గా రాసుకోండి ఒకేసారి. 2x1 ప్లస్ 6x2 ప్లస్ 1 into x3 that is x3 equal to 0. Second equation is 1 into x1 that is x1 3x2 0 into x3 0 రాస్తారు కాకపోతే 0 x3 రాసుకోవాలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ మల్టిప్లై 0 విత్ x3 చాలా మంది ఏం రాస్తారంటే 0 రాస్తారు. 0 x3 రాసుకోండి ఎందుకంటే ఈక్వేషన్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అవునా. అదేవిధంగా లాస్ట్ రో ఇంటూ దిస్ కాలం, ఆ కాలం ని లాస్ట్ రో తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తానో 0x1 యూ విల్ గెట్ 0x1 ప్లస్ 0x2 సిమిలర్లీ 4x3 ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఈక్వేషన్ కూడా ఇక్కడే రాసేద్దాము కొంచెం క్లియర్ గా ఉంటుంది. 0x1 ప్లస్ 0x2 ప్లస్ 4x3 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ మీకు క్రామర్స్ రూల్ యూజ్ చేసి నేను మీకు ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను. బాగా సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ నేను తీసుకొని సాల్వ్ చేస్తాను. లేదా మీరు లాస్ట్ 2 ఈక్వేషన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనేం రాస్తానంటే సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, ఫస్ట్ 2 equations. So when you solve the first 2 equations, what do you get? x1 by equal to minus x2 equal to x3. సో x1 కింద ఏం రాయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. x1 ఉండే కాలం వదిలేసేయాలి, అంటే ఇది వదిలేసేయాలి, అదే విధంగా ఇది వదిలేసేయాలి. రిమైనింగ్ మనకి ఏమేమి ఉంటాయి కోఎఫిషియెంట్స్ చూడండి. x2 x3 కోఎఫిషియెంట్స్ చెప్పండి. 6 1 3 0, 6 1 3 0. సో x1 కింద ఏం రాయాలి అంటే డెట్ ఫామ్ లో 6 1 3 0 రాయాలి. సిమిలర్లీ x2 కింద ఏం రాయాల్సి ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, x1 కోఎఫిషియెంట్ x3 కోఎఫిషియెంట్. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో x1 x3 కోఎఫిషియెంట్స్ ఏమి 2 1 అండ్ ఇక్కడ 1 0. సో ట్రై టు రైట్ 2 1 1 0. సిమిలర్లీ x3 కింద ఏం రాయాల్సి ఉంటుందంటే x1 x2 కోఎఫిషియెంట్స్. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో x1 x2 కోఎఫిషియెంట్స్ ఏమి 2 6 1 3. సో ట్రై టు రైట్ హియర్ 2 6 1 3. సో ఫస్ట్ ఫైండ్ ద డెట్ x1 divided by 6 into 0 0, 0 minus 3 you will get minus 3 here, and here 0 minus 1 you will get minus 1 here. Okay, and here x3 divided by 2 3s are 6, 6 minus 6 you will get 0 here. అండ్ ఇక్కడ మీరు న్యూమరేటర్ లో మైనస్ డినామినేటర్ లో మైనస్ క్యాన్సిల్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పలేదు, x2 కి మాత్రం మైనస్ x2 అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ ఫార్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు -1. సో కింద రాసుకోండి, ఏమని రాసుకుంటారంటే ఐగన్ వెక్టర్స్ corresponding to lambda equal to -1 are ఏంటి -3 1 0, -3 1 0. ఇన్ కేస్ మీరు, నేనైతే ఇక్కడ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను, మీరు ఇన్ కేస్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటే -3 1 0 బదులు ఇలాంటి ఐగన్ వెక్టర్ రావచ్చు. ఈ విధంగా 3 -1 0 అలౌడే. ఇవి రెండు కరెక్టే, ఎందుకంటే జస్ట్ మైనస్ డిఫరెన్స్ ఉంది ఈ 2 వెక్టర్స్ ఐగన్ వెక్టర్స్ మధ్య. కాబట్టి -3 1 0 అన్నా రావచ్చు, లేదా 3 -1 0 అన్నా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కేస్ చేద్దాము. సెకండ్ కేస్ ఏంటి బాగా అబ్జర్వ్ చేయండి. కేస్ 2
if lambda is equal to second eigenvalue మీకు తెలుసు, ఫస్ట్ ది -1, సెకండ్ ది 3, దెన్ ఈ లాంబ్డా ఈక్వల్ టు 3 అనే వాల్యూ ఈ ఈక్వేషన్ లో అంటే సెకండ్ ఈక్వేషన్ లో వేర్ ఎవర్ యూ హ్యావ్ లాంబ్డా యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ 3. సో వెన్ యూ రీప్లేస్ ఇట్ విత్ 3, ఇక్కడంతా లాంబ్డా ఉన్న చోట 3 సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో నేను కింద రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఒకేసారి సబ్ట్రాక్ట్ చేసి రాసిస్తాను. ఫస్ట్ 1 మైనస్ లాంబ్డా ఉంది అక్కడ, 1 మైనస్ 3 అంటే యూ విల్ గెట్ -2. Second element is 6, 1. Second row elements 1, -1, 0. Third row elements 0, 0, 0. And here x1, x2, x3 is equal to 0. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, ఈజీగా మీరు మల్టిప్లై చేయొచ్చు. ఎలా మల్టిప్లై చేయొచ్చు మీకు చెప్పాను. -2x1 ప్లస్ 6x2 plus x3 equal to 0. First equation. Second equation is x1 minus x2 plus 0x3. చాలా మంది 0 రాస్తారు, రాయకూడదు, 0x3. And the third equation is 0x1 plus 0x2 plus 0x3 equal to 0. సో యాజ్ యూజువల్గా మీరు సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అని తీసుకోండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ మనము యూజ్ చేయలేము, ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కోఎఫిషియెంట్స్ x1, x2, x3 కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 0 ఉన్నాయి. కాబట్టి మనకు వేరే దారి లేదు. వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ 2 ఈక్వేషన్స్. అవునా, సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, ఫస్ట్ 2 ఈక్వేషన్స్. యాజ్ యూజువల్గా పైన ఎలాగైతే మీరు ఫస్ట్ కేసులో సాల్వ్ చేశారో అదే విధంగా x1 divided by and here minus x2 divided by and here x3 divided by. Under x1 you have to write the values. x1 ఉన్న కాలం వదిలేసేయండి, ఆ రిమైనింగ్ వాల్యూస్ ఒక్కసారి కోఎఫిషియెంట్స్ చెప్పండి. 6, 1, -1, 0. Similarly for x2, x2 ఉన్న కాలం వదిలేస్తే -2, 1, 1, 0, -2, 1, 1, 0. Similarly for x3 ఉన్నటువంటి కాలం గనక వదిలేస్తే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో థర్డ్ కాలం వదిలేస్తే యూ విల్ గెట్ -2, 6, 1, -1, -2, 6, 1, -1. You have to find the debt values for the denominators. Here you will get 0 plus 1, that is 1, and here you will get under -x2 you will get -1. Okay, under x3 you will get -4. So when you cancel out minus here, ఎప్పుడైతే మనం cancel out చేస్తామో here you will get the eigenvectors are 1, 1, -4. సో లాస్ట్ ఏం రాయాలి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. eigenvectors corresponding to lambda equal to 3 or 1, 1, -4. Similarly third case కూడా చేయాలి. Case 3, if lambda equal to 4, then lambda value 4 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో ఇక్కడ పైన సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ద మ్యాట్రిక్స్. సో డైరెక్ట్ గా నేను రాసేస్తాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో దీని లింక్ నేను పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని పీడిఎఫ్ తీసుకోవచ్చు. -361 1 -2 0 0 0 -1. Here x1, x2, x3 equal to 0.
యాజ్ యూజువల్ గా మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ -3x1 + 6x2 + x3 = 0. Second equation is x1 - 2x2 0x3 = 0. Third equation is 0x1 0x2 - x3 = 0. ఇక్కడ యాజ్ యూజువల్ గా మీరు ఏం చేయొచ్చు, సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్, ఎనీ 2 ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రము సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ x1 by x2 by x3 by. సో చూడండి అమ్మా, క్రామర్స్ రూల్ యూస్ చేసి x1 ఉండే కాలం ఒమిట్ చేసేస్తాను. x2 x3 కోఎఫిషియెంట్స్ మాత్రం చెప్పండి. 6 1 -2 0 అండర్ x2 కింద ఒకసారి చూడండి. -3 1 1 0 -3 1 1 0 ఎక్స్క్యూజ్ మీ. x3 కింద ఒకసారి చూడండి. -3 6 1 -2. ఫైనల్ వాల్యూస్ ఎంత వస్తాయో రాస్తాను చూడండి. 2 అండ్ హియర్ -x2 డివైడెడ్ బై -1 అండ్ హియర్ x3 డివైడెడ్ బై 0. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసేస్తాను న్యూమరేటర్ లో డినామినేటర్ లో. దెన్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ రాసుకోండి. ఐగన్ వెక్టర్స్ corresponding to lambda = 4 or 2 1 0. so these are the eigen vectors. సో ఇప్పుడు ఈ ఐగన్ వెక్టర్స్ మనకు 3 వచ్చినాయి. ఇక్కడ లాస్ట్ వన్ 2 1 0, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద 1 1 -4 అండ్ ఇక్కడ -3 1 0. ఈ 3 ఐగన్ వెక్టర్స్ ని కాలం వైజ్ గా రాసి ఆ మ్యాట్రిక్స్ ని P అనుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ గా మీకు డయాగోనలైజ్ మ్యాట్రిక్స్ అంటే దాని గురించి మీకు ఈజీగా ఇప్పుడు అర్థమవుతుంది. సో P అనే ఒక మ్యాట్రిక్స్ నేను తీసుకుంటాను. P అనే మ్యాట్రిక్స్, ద మ్యాట్రిక్స్ P అనేది ఏం మ్యాట్రిక్స్ అంటే ఈ వచ్చినటువంటి ఐగన్ వెక్టర్స్ ని నేను కాలం వైజ్ గా రాస్తాను. అంటే ఈ విధంగా రాస్తాను చూడండి. P = ఇటువంటి మ్యాట్రిక్స్ తీసుకుంటాను. x1 x2 x3 ఆ వచ్చినటువంటి కాలం ఐగన్ వెక్టర్స్ ని కాలం వైజ్ గా రాస్తాను. ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఎంత వచ్చింది? -3 1 0. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఐగన్ వాల్యూకి ఐగన్ వెక్టర్ ఎంత? -3 1 0. ఎస్. సెకండ్ 1 1 -4. థర్డ్ వన్ 2 1 0. 1 1 -4. సిమిలర్లీ థర్డ్ ఐగన్ వెక్టర్ ఎంత? 2 1 0. సో ఈ P అనే మ్యాట్రిక్స్ మనము ఫైండ్ అవుట్ చేసుకున్నాను. దీన్ని ఏమంటారంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాట్రిక్స్ ఏమంటారంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ P అనే మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత నౌ ఐఎమ్ ఫైండింగ్ P ఇన్వర్స్. P ఇన్వర్స్ అనేది నేను క్యాల్సి యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దట్ ఈస్ -1/20 -1/20. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ 4 -8. similarly -1 0 0 5 0 0 5. third row elements are -4 -12 -4. ఓకే. సో ఇది P ఇన్వర్స్ అనేది నేను క్యాల్సిలో ఫైండ్ అవుట్ చేసుకున్నాను. మనము ఈ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నేను యూజింగ్ క్యాలిక్యులేటర్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. అది మీరు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నౌ నేనేం చేస్తానంటే now I am finding P inverse A into P. P inverse into A into P find out చేస్తాను. P inverse matrix ఇక్కడ ఉంది, రాసుకోండి. -1/20. ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ ఏమి? 4 -8 -1 0 0 5 -4 -12 -4. సిమిలర్లీ గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. దట్ ఈస్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ రో లో 1 6 1. సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 2 0 అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఇది. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 0 0 3 అండ్ ద లాస్ట్
matrix, that is P matrix, model matrix. అంటే మనం ఐగన్ వెక్టర్స్ అన్ని ఒక కాలమ్స్ గా రాసాం కదా, అవి -3 1 2, second row elements are 1 1 1, third row elements are 0 -4 0. When you multiply these three matrices, you will get the diagonal matrix, that is the resultant matrix. ఇదంతా మనం క్యాల్సిలో చేసుకోవచ్చు. So after multiplication you will get here -1 0 0 0 3 0 0 0 4. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అదర్ దాన్ డయాగోనల్ మిగతా ఎలిమెంట్స్ అన్ని మీకు ఏమున్నాయంటే జీరోస్ ఉన్నాయి. డయాగోనల్ లో తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని మీకు ఏమున్నాయంటే జీరోస్ ఉన్నాయి. అంటే బోత్ అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇది. సో దీన్ని క్యాపిటల్ డి తో డినోట్ చేస్తాను ఈ మ్యాట్రిక్స్ ని. సో డిని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, డయాగ్ -1 3 4 గా రాసుకోవచ్చు. ఎందుకంటే డయాగోనల్ లో తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ని డి అంటాము, క్యాపిటల్ డి అంటాము. అదే విధంగా దీన్ని డయాగ్ ఆఫ్ -1 3 4 అని కూడా రాసుకోవచ్చు. నౌ మన క్వశ్చన్ లో d⁸ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో డయాగోనలైజ్, దీన్ని డయాగోనలైజ్ అయితే చేసేసాము. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ a⁸ a⁸ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ d⁸. డి మ్యాట్రిక్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ d⁸. ఓకే, d⁸ వాల్యూ ఈజ్, ఇది కూడా మనం క్యాల్సి ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ ఈ ఎలిమెంట్స్ ని పవర్ 8 తీసుకుంటే చాలు, మిగతా మ్యాట్రిక్స్ అంతా ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. -1/8 యూ విల్ గెట్ 1 0 0, సారీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాసుకోండి, 1 0 0. సిమిలర్లీ హియర్ 0 3/8 means 6 5 6 1, and here you will get 0. Third row elements 0 0. 4/8 means 6 5 5 3 6. సో ఇది d⁸ వచ్చింది. కానీ మనం d⁸ కాదు, వీ హ్యావ్ టు ఫైండ్ a⁸. నౌ final step is I am trying to find a⁸. What is the formula for how to find a⁸? It means p d⁸ p inverse. ఇంతకుముందు మీరు ఇక్కడ p inverse ap కనుక్కున్నారు కదా, ఇప్పుడు అలా కాదు. a⁸ కావాలి అంటే ఫస్ట్ p ఇన్వర్స్ కాదు, మోడల్ మ్యాట్రిక్స్ p రాయాలి, తర్వాత d⁸ అంటే ఈ మ్యాట్రిక్స్ రాయాలి, తర్వాత p ఇన్వర్స్ రాయాలి. కాకపోతే p ఇన్వర్స్ లో -1/20 ఉంది కాబట్టి అది ఫస్ట్ లోనే రాసేస్తాను, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి -1/20 రాసేస్తాను. p అనే మ్యాట్రిక్స్ అంటే మోడల్ మ్యాట్రిక్స్ మనం ఇందాక ఐగన్ వెక్టర్స్ అన్ని రాసాం కదా, అది నీట్ గా ఇక్కడ రాసుకోండి. -3 1 2, సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 1 1, and similarly 0 -4 0. ఓకే, d⁸ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది d⁸ వాల్యూ, క్లియర్ గా నీట్ గా రాసుకోండి. 1 0 0 1 0 0, సెకండ్ రో 0 6 5 6 1 0 0 0 6 5 5 3 6. ఓకే, and similarly you have to write p inverse. కాకపోతే p ఇన్వర్స్ లో -1/20 ఉంటుంది. బాగా చూడండి, ఇక్కడ p ఇన్వర్స్ వాల్యూ ఉంది, మ్యాట్రిక్స్ ఉంది. ఇందులో -1/20 నేను ఫ్రంట్ లో రాసేసాను. జస్ట్ రైట్ ద మ్యాట్రిక్స్ 4 8 -1. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ 4 -8 -1. సెకండ్ రో ఎలిమెంట్స్ ఆర్ 0 0 5. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ -4 -12 -4. Okay, so the final answer is, so this is the final answer, that is a⁸ is equals to, బాగా చూడండి నేను క్యాల్సి ద్వారా చేసేసాను, డైరెక్ట్ గా నేను రాస్తున్నాను. -1/20 కొంచెం వాల్యూస్ పెద్దగా ఉంటాయి, దూరంగా రాసుకోవాల్సి ఉంటుంది. -5 4 3 0 0. సెకండ్ ఎలిమెంట్ ఈస్ -1 5 7 2 8 7 2 8 4 4 0. Third element is -4 9 1 4 8 0, -2 6
2140 minus 786 440 minus 229 340. Third row elements are 0 0 minus 13 1220. సో ఎప్పుడైతే -1/20 వెళ్ళి లోపల ప్రతి ఎలిమెంట్ ని మనం డివైడ్ చేస్తామో, లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మనం -1/20 తో డివైడ్ చేస్తే ఫైనల్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈస్ a⁴8 ఈజ్ ఈక్వల్స్ టు 26215 26215. Second element is 78642 78642. Third element is 24574. Second row first element is 13107 and here 39322 and here 11467. Third row elements are 006561. సో చూడడానికైతే ఇది చాలా లెంతీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. 70% ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి మనకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక వస్తే ఈజీగా మనము 70% ఆఫ్ ద క్వశ్చన్ ఈజీగా చేసేస్తాం. అంటే ఇంతవరకు క్వశ్చన్ కి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని తర్వాత లాస్ట్ ఫ్యూ స్టెప్స్ మాత్రం యాడ్ అవుతాయి. కాబట్టి ఎవరికైతే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కి, వాళ్లకు ఒక మ్యాట్రిక్స్ ని డయాగోనలైజ్ చేయడం కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నుంచి డయాగోనలైజ్ ఎలా చేయాలి అనే మ్యాట్రిక్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ లో మీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.